అంతర్జాతీయంగా పెరిగిపోతున్న బంగారం ధరలతో గ్రాము బంగారం ఎలా కొనాలో అని సామాన్యుడు ఆలోచిస్తుంటే వియత్నాం దేశంలో బంగారంతో హోటల్ 3 పువ్వులు 6 కాయలుగా వ్యాపారం చేస్తుంది. ప్రపంచంలో దిగువ మధ్యతరగతి దేశాల్లో వియత్నాం ఒకటే. అయితే వియత్నాంలోని హనాయ్లో బంగారంతో ఒక హోటల్ కట్టేశారు. ఈ హోటల్లో గోడలకు బంగారం రేకులు తాపడం చేశారు. హోటల్లోకి వెళితే తలుపు గడియలు మొదలు నాప్స్ మొదలు ప్రతి ఒక్కటి బంగారంతోనే చేసి ఉంటారు. గదుల్లో బాత్రూమ్స్ బంగారంతోనే అలంకరించి ఉంటారు. కుర్చీలు బంగారం రేకుతోనే ఉంటాయి. స్నానం చేసే టబ్స్ కూడా బంగారు రేకుతోనే ఉంటాయి. డ్రెస్సింగ్ రూమ్లో అద్దాలు ఫ్రేములు బంగారంతోనే ఉంటాయి. సింకులు కూడా బంగారంతోనే ఉంటుంది. చివరకు టాయిలెట్ కామెట్ కూడా బంగారంతోనే ఉంటుంది. ఇలా ప్రతి ఒక్కటి బంగారుమయమైన హోటల్ అది. భోజనానికి రెస్టారెంట్కు పోతే ప్లేట్లు బంగారంతోనే ఉంటాయి. స్పూన్లు బంగారంతోనే తయారు చేసి ఉంటారు. చివరకు కొన్ని ఆహార పదార్థాల మీద బంగారం రేకుతో కూడా అలంకరించి ఉంటారు. బంగారం ఫ్లెక్స్ కూడా ఆహార పదార్థాలపై స్ప్రే చేసి అవి ఆ వేడికి కరిగిపోయేట్టు చేస్తారు. అంటే అతి కొద్ది మోతాదులో బంగారాన్ని కూడా భోంచేయొచ్చు. ఇంకా విచిత్రం ఏమిటంటే ఈ హోటల్లో సర్వ్ చేసే మహిళలు వెయిటర్లకు కూడా బంగారం పొడితేనే మేకప్ చేస్తారు. ఇలా ఆ హోటల్లో ప్రతిదీ బంగారుమయమే. ఈ హోటల్లో ఇలా గదులను అలంకరించినందుకు 1000 కిలోల బంగారాన్ని వాడారని చెప్తారు. దక్షిణ ఆసియాలో ఇది అత్యంత విలాసవంతమైన హోటల్. ఇక్కడ ఒక్క గది అద్దె 12 గంటలకు 30,000 నుంచి ₹1,00,000 వరకు ఉంటుంది. భోజనం లేదా కాఫీ ఇలాంటివన్నీ అదనంగా. అంటే ఆ హోటల్లోకి వెళితే ఒక్కరోజు రాత్రి బస చేసి బయటకు వస్తే కనీసం ₹2,00,000 కట్టి రావాలి. లగ్జరీ సూట్స్ అయితే రోజుకు ₹3,00,000 కట్టి రావాలి.